అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. నా పేరు నేరళ్ళ మాల్యాది. నేను ప్రస్తుతం సుప్రీంకోర్టులో మరియు 2 తెలుగు రాష్ట్రాలంటే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నాను. అంతకుముందు నేను జిల్లా న్యాయమూర్తిగా స్వచ్ఛందంగా పదవి విరమణ చేయడం జరిగింది. ముందు వీడియోలో పార్ట్ 1లో మనము భారతదేశానికి స్వాతంత్రం ఎలా వచ్చింది, రాజ్యాంగం ఎలా నిర్మించుకున్నాము, రాజ్యాంగంలో మనకున్నటువంటి ప్రాథమిక హక్కులు మరియు అవి ఉల్లంఘన జరిగినప్పుడు వాటిని ఎలా మనం రిట్ రూపంలో సుప్రీంకోర్టుకి హైకోర్టుకి వెళ్ళవచ్చు అనే విషయాల గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనము రాజ్యాంగంలో ప్రాథమిక బాధ్యతలు మరియు హక్కులు ఉల్లంఘించినప్పుడు ఏ రిట్ ద్వారా ఎట్లాంటి అవకాశాన్ని లేకపోతే ఎట్లాంటి ఉత్తర్వులు మనం పొందొచ్చు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. రాజ్యాంగంలో ఇప్పుడున్నటువంటి ఆర్టికల్ 51A ప్రకారము 11 ప్రాథమిక విధులు ఉన్నాయి. రాజ్యాంగాన్ని, జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని గౌరవించటం, హింసను విడనాడటం, ప్రభుత్వ ఆస్తులను కాపాడటం, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవడం వంటి అంశాలు ప్రాథమిక విధుల్లో ఉన్నాయి. భారత పౌరుల్లో బాధ్యతాయుత ప్రవర్తనను పెంపొందించే ఆశయంతో ఈ ప్రాథమిక విధులనేవి ఏర్పాటు చేశారు. ఈ ప్రాథమిక విధుల వల్ల భారత రాజ్యాంగంలో ప్రతి ఒక్క వ్యక్తికి తను ఎలా నడుచుకోవాలనేది తెలిసింది. అదేవిధంగా భారత రాజ్యాంగ దేశంలో పార్లమెంటరీ తరహా ప్రవేశాన్ని మనం పెట్టామన్నమాట. మనకుంది సమిష్టి బాధ్యత. కేంద్రంలో, రాష్ట్రంలో పార్లమెంటరీ తరహా ప్రభుత్వం కొనసాగుతుంది. సమిష్టి బాధ్యత కార్యనిర్వాహక వర్గం, శాసన నిర్మాణ శాఖకు బాధ్యత వహించడం పార్లమెంటరీ విధానం యొక్క ముఖ్య లక్షణాలు. అదేవిధంగా భారతదేశంలో స్వతంత్ర న్యాయ వ్యవస్థ కూడా ఏర్పాటు చేసుకున్నాం. న్యాయ వ్యవస్థ న్యాయ సమీక్ష అధికారాన్ని కలిగి ఉంటుంది. ఆర్టికల్ 13లో న్యాయ సమీక్ష అధికారాన్ని మనము రాజ్యాంగం ద్వారా స్వతంత్రంగా ఏర్పరిచినటువంటి న్యాయ వ్యవస్థకి మరి ఇవ్వడం జరిగింది. అధికారము చాలా క్రియాశీలకంగా ఇప్పుడు దాకా దేశ పౌరుల హక్కులు కాపాడటంలో కానీ, లేకపోతే ఎప్పుడైనా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రభుత్వాలు కానీ లేకపోతే ప్రభుత్వ సంస్థలు కానీ వ్యవహరించినప్పుడు తప్పక వాటిని రద్దు చేసి ప్రజలకు న్యాయం చేసేటప్పుడు మరి న్యాయం చేసేందుకు త్వరితగతిన క్రియాశీలకంగా పాత్ర వహించిందని చెప్పడంలో ఏమాత్రం మనం సంశయించాల్సిన అవసరం లేదు. ఇక ప్రయోజనాల వ్యాజ్యం ద్వారా కూడా మరి అనేకమైనటువంటి తీర్పులు ఇవ్వడం జరిగింది. ప్రయోజనాల వ్యాజ్యం అంటే ఎవరైతే కోర్టుకు వస్తారో వాళ్ళకి అన్యాయం జరిగి ఉండకపోవచ్చు, కానీ ఇంకెవరికైనా అన్యాయం జరిగినా కూడా మరి వాళ్ళకి న్యాయం చేసేందుకోసం ఈ లోకస్ స్టాండి అనే ఒక పదానికి నిర్వచనాన్ని ఇచ్చేటప్పుడు రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందా లేదా అనేదే ముఖ్యం, కానీ వచ్చిన వారికి జరిగిందా లేదా అనేది ముఖ్యం కాదని చెప్పేసి మరి సుప్రీంకోర్టు వారు ప్రయోజనాల వ్యాజ్యం యుక్తికి అనేక విధాలుగా సహాయం చేసి మరి న్యాయాన్ని త్వరితగతిన ప్రజలకు అందించారు. సమాఖ్య రాజ్యంగా, ఏకకేంద్ర స్ఫూర్తితో సమాఖ్య రాజ్యంగా మనకు ఈ ఒక్క భారత రాజ్యాంగం ఉందని చెప్పేసి అనేక మంది ప్రముఖులు, ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశంగా నుంచి చెప్పడం జరిగింది. అదేవిధంగా మన దేశంలో ప్రజలందరికీ స్త్రీ పురుష భేదాలు లేకుండా, కులమత వర్గ లింగ జాతి భేదాలు లేకుండా 1988లో 61 రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కు వయసును 21 నుంచి 18 ఏళ్లకు తగ్గించాం, కానీ అందరికీ హక్కు ఇవ్వడం జరిగింది. రాజ్యాంగ నిర్మాతలు ఈ ఓటు హక్కు ప్రజలందరికీ ఇవ్వడం ద్వారా అంటే వయసుని నిర్ధారించి రాజ్యాంగ పీఠికలో రాసుకున్న విధంగా వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సాల్మన్లీ రిజాల్వ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా ఇంటూ ఏ సావరిన్ సోషలిస్ట్, అంటే ప్రజలు తీర్మానించి రాసుకున్నటువంటి మరి ఇది తీర్పు లాగా
రాజ్యాంగం రాసుకున్నట్టుగా మరి ఉంది. మరి ప్రజలంతా నిరుద్యోగులుగా ఉండకుండా, పేదవారికి ఉండకుండా, ఉపాధి కోసం, ఉచిత హామీల కోసం నిర్భాగ్యులుగా మార్చివేయబడే విధంగా ఉండకుండా ఉండేందుకోసం డబ్బున్న వారే రాజ్యాంగాన్ని చేజిక్కించుకొని తమ పెట్టుబడులు విస్తరించుకునే దాన్ని పోగొట్టాలని, రైతులకు గిట్టుబాటు ధర ఉండాలని, నిరుద్యోగ ఉపాధి కోసం కాకుండా, కార్మికుడు కనీస వేతనం కోసం కాకుండా, అణిచివేయబడ్డ ఆ వ్యక్తుల యొక్క ఆత్మగౌరవం కోసం కాకుండా ఎన్నికల సమయంలో అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క గుణగణాలను పరిశీలించి మరి ఇష్టమైతే ఓటు వేసే హక్కు మరి ఉన్నది. అయితే ఇప్పుడు దుస్థితి ఎలా ఉందంటే మనకున్నటువంటి అంటే ప్రజలకి ఉన్నటువంటి అవసరాలని వెనువెంటనే తీర్చేటివాడు, అప్పుడున్న అవసరాలను తీర్చేవాడుకి ఓటు వేసే పరిస్థితి వచ్చింది. దానికి కారణం ఏంటంటే ఎన్నికైనటువంటి వ్యక్తులు మరి వాళ్ళు ఇచ్చినటువంటి హామీల ప్రకారం పనిచేయటం లేదు. అందువల్ల ఈ దుస్థితి ఏర్పడింది. దీనికి తప్పకుండా అనేక మార్పులు వచ్చి ఈ మార్పుల ద్వారా ప్రజలందరికీ తగు న్యాయం చేసే నాయకుల్ని ఎన్నుకునే హక్కు ఉంది. కాబట్టి ఆ హక్కుని ఉపయోగించుకొని ఎన్నుకున్న రోజు తప్పక రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి న్యాయం మనకు తప్పక అందుతుందని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు మనము 5 రకాల రిట్ల గురించి మాట్లాడుకుందాం. మనకు రాజ్యాంగంలో రాసుకున్నటువంటి ప్రాథమిక హక్కుల్ని మనం చూసినప్పుడు ముందు వీడియోలో చెప్పిన విధంగా ఆర్టికల్ 32 2026 ప్రకారం నేరుగా మనం సుప్రీంకోర్టుకి ఉల్లంఘన జరిగినప్పుడు వెళ్ళే అవకాశం ఉంది. అదేవిధంగా ఆర్టికల్ 32(2) కింద మనకు హామీ ఇవ్వబడింది. ఆ హామీని మీరు చూడండి. ఆ హామీ ప్రకారం మనం నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు. అదేవిధంగా ఆర్టికల్ 32(4)లోని నిర్దిష్ట నిబంధన ప్రకారం రాజ్యాంగం ప్రకారం మనకు అందించింది తప్ప లేకపోతే సస్పెండ్ చేయబడదు. సస్పెండ్ ఎప్పుడు ఎమర్జెన్సీలో మాత్రమే, ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మాత్రమే మనకు సస్పెండ్ చేయొచ్చు అన్నమాట. ఇంకెప్పుడు చేయడానికి లేదు. కాకపోతే సుప్రీం కోర్టు యొక్క అభిష్టానుసారం అంటే డిస్క్రిప్షన్ ప్రకారము ప్రాథమిక హక్కును ఉల్లంఘించినందుకు సుప్రీంకోర్టును సరైన విషయంగా మనం రిట్ ద్వారా అడిగి తీర్పు పొందవచ్చు. ఆర్టికల్ 226లో 32 ప్రకారము ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే కాకుండా 226 ప్రాథమిక ఉల్లంఘన మాత్రమే పరిమితం కాకుండా ఇతర ప్రయోజనాల కోసం కూడా దీన్ని మనము అప్రోచ్ అవ్వచ్చు, అంటే హైకోర్టుకు వేయచ్చు. హైకోర్టు వివేకం యొక్క విషయంగా విస్తృత మరియు బహిరంగ అధికారాలను పొందుపరిచారన్నమాట. ఇది రాజ్యాంగంలోని ఏ నిబంధనల నుండి ఎటువంటి ఇది లేకుండా హైకోర్టు యొక్క ప్లేనరీ అధికారం. అసాధారణమైన హైకోర్టు పరిధి ఒక విధంగా చెప్పాలంటే ప్రాథమిక లక్ష్యం న్యాయం యొక్క న్యాయాన్ని త్వరితగతిన అందరికీ అందించాలనే ఒక దీని ద్వారా ఈ రెండు కూడా ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. ఇకపోతే మనకు 5 రకాలైనటువంటి రిట్స్. 1 రిట్ ఆఫ్ హేబియస్ కార్పస్, 2 మ్యాండమస్ యొక్క రిట్టు, 3 సెరిటోరాయ్ యొక్క రిట్టు, 4 రిట్ ఆఫ్ ప్రొహిబిషను, 5 క్వో వారెంట్ యొక్క రిట్టు. రిట్ ఆఫ్ హేబియస్ కార్పస్ అంటే అందరికీ తెలుసు, ఎవరైనా పబ్లిక్ అధికారి ఒక వ్యక్తిని చట్టబద్ధంగా అదుపులోకి తీసుకున్నాడా లేదా అని పరిశీలించి అతన్ని చట్టబద్ధంగా తీసుకోకుండా మరి అన్యాయంగా కనుక లోపల పెడితే అతనికి రిట్ జ్యూరిడిక్షన్ ద్వారా రెమిడీ ఇచ్చి రమ్మని చెప్పొచ్చు. ఈ అన్ని 5 రిట్లు కూడా లాటిన్ పదాల నుంచి వచ్చినాయి. దీనికి లాటిన్ పదం యొక్క అర్థం ఏంటంటే మీకు శరీరం ఉండవచ్చు, అంటే రిట్ కోర్టు ఉత్తర్వు ద్వారా అరెస్టు చేయబోయిన వ్యక్తిని న్యాయమూర్తి ముందు లేదా కోర్టుకు తీసుకురావాలని చెప్పి దీని ద్వారా ఈ రిట్టు ఇవ్వచ్చు అనమాట. అసలు ఈ రిట్టు ఆంగ్ల న్యాయ వ్యవస్థలో ఏర్పడింది, చాలా దేశాల్లో ఉంది. ఇది వ్యక్తిగత స్వేచ్ఛను పరిరక్షించడానికి ఒక ముఖ్యమైనటువంటి రిట్గా దీన్ని చెప్పుకోవచ్చు. 1898లో క్వీన్స్ బెంచ్ ఎక్స్పార్ట్ డోరతీ హ్యాప్కిన్స్ కేసులో మాదిరిగా ఇది పోలీసు ఏతర అధికారులకు కూడా విస్తరించబడింది.
ఇది మదర్సా నుండి ఒక మహిళ విముక్తిని చేయడానికి కూడా భారతదేశంలో ఇటీవల విజయవంతంగా ఉపయోగించబడింది. అంటే ఒక మదర్సాలో ఇరుక్కుపోయినటువంటి ఒక అమ్మాయిని విడిపించడానికి కూడా దీన్ని వాడారనమాట. అంటే ఈ వీటిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే చట్టవిరుద్ధంగా అదుపులో తీసుకున్న వ్యక్తి ద్వారా దీన్ని దాఖలు చేసుకోవచ్చు. లేకపోతే స్నేహితుడు, సంరక్షకుడు ఎవరైనా కూడా ఈ హీబియస్ కార్పస్ పిటిషన్ని వేసుకొని ఒక పరిష్కారాన్ని పొందవచ్చు. ఇది చట్టం ద్వారా నిషేధించబడిన ఏదైనా నిర్బంధానికి వ్యతిరేకంగా హామీ, కానీ ఇది న్యాయమైన విచారణకు అర్హత వంటి ఇతర హక్కులను రక్షించాల్సిన అవసరం లేదు. అందువల్ల సునీల్ బత్రా వర్సెస్ ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్ కేసుని, బీహార్ వీణా సేతి వర్సెస్ స్టేట్స్ కేసుని, డిఎస్ నకారా వర్సెస్ భారతదేశం అంటే ఇండియా, అదేవిధంగా ఈ రిజిస్టర్ సొసైటీలు, రాజకీయేతర లాభాపేక్షలని మరియు స్వచ్ఛంద సంస్థలు రిట్ పిటిషన్ దాఖలు చేసుకునే దానికి అర్హత ఉందని చెప్పేసి మరి సుప్రీంకోర్టు వారు దీని కింద ఒప్పుకోవడం జరిగిందనమాట. ఇకపోతే రిట్ ఆఫ్ మ్యాండమస్, ఇది కూడా లాటిన్ పదమే. మ్యాండమస్ అంటే మేము కమాండ్, ఉన్నత న్యాయస్థానం నుండి దిగువ న్యాయస్థానానికి లేదా ట్రిబ్యునల్కి లేదా ప్రజాధికారం వరకు ఉన్నటువంటి ప్రజల యొక్క సంరక్షణ నిమిత్తం ఏర్పాటు చేసినటువంటి ఏ ఒక్క కోర్టుకు సంబంధించిన వాళ్ళకి ఉత్తర్వులు దీని ద్వారా ఇచ్చి వాళ్ళ యొక్క పనితీరుని గమనించి వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు విచక్షణా శక్తితోటి ఈ కోర్టుకి సుప్రీంకోర్టు, హైకోర్టు వారు రిట్ ఆర్డర్ కింద ఇచ్చి మీ పబ్లిక్ డ్యూటీ యొక్క స్వభావం సరిగా చేస్తున్నారా లేదా, తమ ప్రభుత్వ విధుల యొక్క చట్టబద్ధత మరియు దాని కింద వారి చర్యలకు ప్రజలకు బాధ్యత వహిస్తూ చేస్తున్నారా లేదా, అది విఫలమైతే దీని ద్వారా మరి చేసుకోవచ్చు. మరి తప్పక ఈ రిట్ ద్వారా మనము రిలీఫ్ పొందొచ్చు. అంటే అధికారం మీద కొంత విధి యొక్క పనితీరును బలవంతం చేసే హక్కు దరఖాస్తుదారులో ఉన్నప్పుడు మాత్రమే దీన్ని వాడుకోవచ్చు. అందువల్ల రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించిన ఒక చట్టం ప్రకారం పనిచేయకుండా నిరోధించడానికి మ్యాండమస్ యొక్క రిట్ ప్రజా అధికారానికి జారీ చేయవచ్చు. సంబంధిత అధికారిపై చట్టబద్ధమైన విధించిన సందర్భంలో మాత్రమే మ్యాండమస్ని మనం వాడుకోవచ్చు. అందువల్ల తర్వాత ద రిట్ ఆఫ్ సెరిటెరాయ్ అంటే ధృవీకరించబడాలి. ధృవీకరించబడటం అంటే సరిగా పనిచేయనటువంటి కోర్టులు, నాసిరకం కోర్టులకి ఇచ్చినటువంటి ఉత్తర్వులు రద్దు చేసేందుకు రిట్ ఆఫ్ సెరిటెరాయ్ అని వాడుకుంటున్నారు. బొంబాయి వర్సెస్ ఫ్రాన్స్లోని కుషాల్ దాస్ అనే ఈ కేసులో చూస్తే మనము వ్యక్తుల హక్కులను ప్రభావితం చేసే ప్రశ్నలను నిర్ణయించడానికి చట్టబద్ధమైన అధికారం ఉన్నవారికి మరియు న్యాయబద్ధంగా వ్యవహరించాల్సిన బాధ్యత వారి చట్టపరమైన అధికారాన్ని మించి పనిచేసినప్పుడు, అంటే వాళ్ళకి జ్యూరిడిక్షన్ లేకుండా పనిచేసినప్పుడు తప్పక ఈ రిట్ని పొందవచ్చు అన్నమాట. ఈ రిట్ ద్వారా రెమెడీని పొందవచ్చు. అందువల్ల శాసనం ప్రకారం ఒక పార్టీ చేసిన దావా నుండి ఉత్పన్నమయ్యే వివాదాలను నిర్ణయించే అధికారాన్ని ఒక శాసనం అధికారం చేస్తే మరొక పార్టీ వ్యతిరేకిస్తుంది. అప్పుడు మొదటి ముఖం మరియు దీనికి విరుద్ధంగా చట్టంలో ఏమీ లేనప్పుడు న్యాయంగా వ్యవహరించే అధికారం యొక్క విధి మరియు అధికారం యొక్క నిర్ణయం ఒక పాక్షిక న్యాయ చర్య. 2. చట్టబద్ధమైన అధికారం ఈ విషయాన్ని పక్షపాతపూర్వకంగా అంటే ఇల్లీగల్గా ప్రభావితం చేసే అధికారం కలిగి ఉంటే అప్పుడు అధికారం కాకుండా 2 పార్టీలు లేనప్పటికీ మరియు అధికారం యొక్క తుది నిర్ణయం ఒక అధికారం అవసరమై ఒక పాక్షిక న్యాయ చర్య. అప్పుడు కూడా ఈ రిట్ ద్వారా మనం రెమెడీ పొందొచ్చు అన్నమాట. అదేవిధంగా లోహరి విష్ణు వర్సెస్ అహ్మద్ ఇషాక్ ఈ తీర్పులో సుప్రీంకోర్టు అభిప్రాయం ప్రకారము ప్రతి
దావా యొక్క వాస్తవాలపై కోర్టులు నిర్ణయించాల్సిన అవసరం ఉంది. స్వయంగా స్పష్టంగా తెలియకపోతే రికార్డు ముఖం మీద లోపం లేదని చెప్పలేము, మరియు దాన్ని స్థాపించడానికి ఒక పరీక్ష మరియు వాదన అవసరం. కాబట్టి రికార్డు యొక్క ముఖం మీద అంటే ఎర్రర్ అపెరెంట్ ఆన్ ద ఫేస్ ఆఫ్ రికార్డు కనపడుతుంటే దాన్ని దిద్దటానికి ఇది వాడుకోవచ్చు అనమాట. తర్వాత నిషేధం యొక్క రిట్, ప్రొహిబిషన్. ఆ రిట్ ఆఫ్ ప్రొహిబిషన్ అంటే నిషేధించడం అనమాట. దీన్ని స్టే ఆర్డర్ అని కూడా పిలుస్తాం. దిగువ కోర్టు లేదా దానికి సంబంధించిన ఏదైనా సరే దాంట్లో ఉన్న పరిమితులు లేదా అధికారులను అతిక్రమించడానికి ప్రయత్నించినప్పుడు ఈ రిట్ జారీ చేయబడుతుంది. ఇది ఉన్నత న్యాయస్థానం దిగువ కోర్టుకు జారీ చేసిన రిట్ లేదా ట్రిబ్యునల్ తన అధికార పరిధికి వెలుపల ఒక చర్యను నిషేధించితే అది అలా చేయకుండా నాసిరకంగా అంటే జ్యూరిడిక్షన్ని లేనప్పుడు కూడా చేయబోతున్నప్పుడు ఇది ప్రొహిబిషన్ ద్వారా దాన్ని ప్రొహిబిట్ చేస్తుంది అనమాట. మీరు చేయడానికి లేదు, ఇలా చేయొద్దు అని చెప్పి ఇచ్చేటువంటిది. ఇంకా ఇప్పుడే ద రిట్ ఆఫ్ క్యో వారెంటో. క్యో వారెంటే అంటే బై వాట్ వారెంట్స్ అనే అర్థం, లాటిన్ వర్డ్కి మీనింగ్. ఒక పబ్లిక్ ఆఫీస్లో పనిచేసేటప్పుడు అతన్ని రెస్ట్రైన్ చేసేదానికోసం ఈ యొక్క రిట్ని ఇస్తారన్నమాట. అంటే చట్టవిరుద్ధంగా వ్యవహరించడం లేదా ఎవరైనా ప్రభుత్వ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు నిరోధించడానికి ఈ రిట్ ద్వారా ఈ రిట్ని ఇస్తారు. ఉదాహరణకి 62 సంవత్సరాల వ్యక్తిని ప్రభుత్వ సర్వీసులో నియమించారనుకుందాం. ఆయనకి అంటే ముందుగా అనుకున్న దీని ప్రకారం 60 సంవత్సరాలు పదవి విరమణ వయసు. ఇప్పుడు తగిన హైకోర్టుకు వ్యక్తికి వ్యతిరేకంగా రిట్ ఆఫ్ కోవరెంట్ జారీ చేసి కార్యాలయాన్ని మీరు ఖాళీ చేయండి అని చెప్పి వేసుకొని ఈ రిట్ ద్వారా రెమెడీ పొందొచ్చు. ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఇది ప్రభుత్వ కార్యాలయం ఉండాలి. ఆ ప్రభుత్వ కార్యాలయం అయినప్పుడు మరి దాని మీద చర్యలు తీసుకోవచ్చు. ముఖ్యమైనటువంటి తీర్పులు కూడా ఇప్పుడు చెప్తాను, ముఖ్యంగా వకీళ్ళ కోసంగా. ఏఆర్ 1980 సుప్రీంకోర్టు 1795 మొట్టమొదటి కేసు. ఏఆర్ 1980 సుప్రీంకోర్టు 1795. సెకండ్ కేసు ఏఆర్ 1983 సుప్రీంకోర్టు 339. ఏఆర్ 1983 సుప్రీంకోర్టు 339. మూడో కేసు 1983 1SCC 304. 4 ఏఆర్ 1950 సుప్రీంకోర్టు 22. 5 ఏఆర్ 1955 సుప్రీంకోర్టు 223. 6 ఏఆర్ 1967 సుప్రీంకోర్టు 1274. 7 ఏఆర్ 1954 పాట్నా 297. అదేవిధంగా మరి సుప్రీంకోర్టుకి హైకోర్టుకి ఉన్న తేడాల్లో మీకు తెలిసి ఈ 5 ద్వారా మనం 5 రిట్లని మనము ద్వారా న్యాయాన్ని పొందవచ్చు. ఆర్టికల్ 32, ఆర్టికల్ 226 ప్రకారము సుప్రీంకోర్టు మరియు హైకోర్టు వారు రెస్పెక్టివ్గా మరి రిట్స్ జారీ చేసేదానికి, ఫండమెంటల్ రైట్స్ని ఎన్ఫోర్స్మెంట్ చేసేదానికి రెండిటికి అధికారాలు ఉంటాయి. మరి ఆర్టికల్ 226 సుప్రీంకోర్టు పవర్స్ కంటే ఎక్కువ పవర్ ఉన్నా కూడా ఆర్టికల్ 32కి ఎందుకు హార్ట్ అండ్ సోల్ అన్నారంటే, ఆర్టికల్ 32 అనేది గుర్తుపెట్టుకోండి, అది ప్రాథమిక హక్కు, ఫండమెంటల్ రైట్. కాబట్టి దానికి హార్ట్ అండ్ సోల్ అన్నారు. తర్వాత హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి అప్పీల్ వెళ్ళే అవకాశం ఉంది. అదే సుప్రీంకోర్టుకి వెళ్తే అక్కడ తీర్పు ఫైనల్ అవుతుంది. కాబట్టి సుప్రీంకోర్టు ద్వారా మనకు గ్యారంటీ ఇప్పించారు. సుప్రీంకోర్టే మన హక్కుల్ని, ఫండమెంటల్ రైట్స్ని అమలుపరుస్తుంది, డిఫెండ్ చేస్తుంది. మళ్ళా ఏదైనా ఇబ్బంది వస్తే మనం సుప్రీంకోర్టునే
తలుపు తట్టి మనం అడగచ్చు కాబట్టి హార్ట్ అండ్ సోల్ అన్నారు. తర్వాత ఆర్మ్డ్ ఫోర్సెస్ కూడా హైకోర్టుకు కానీ సుప్రీంకోర్టుకు కానీ వెళ్ళవచ్చా అంటే పార్లమెంటరీ ఫోర్సెస్ కూడా వెళ్ళవచ్చా అని అంటే ఆర్టికల్ 33 ప్రకారము మెంబర్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కెనాట్ అప్రోచ్ ద సుప్రీం కోర్ట్ ఆర్ హైకోర్ట్ అంటే ఆర్టికల్ 33 ప్రకారం వాళ్ళు వెళ్ళటానికి లేరు. పార్లమెంటరీ ఫోర్సెస్ ఆర్టికల్ 33లో పార్లమెంట్ టు రిస్ట్రిక్ట్ ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ఆర్మ్డ్ అండ్ పార్లమెంటరీ ఫోర్సెస్ అంటే ఇది ఎందుకు పెట్టారంటే ఈ ఆర్మ్డ్ అండ్ పారామిలిటరీ ఫోర్సెస్ వీళ్ళు వాళ్ళ డ్యూటీస్ని డిసిప్లిన్ తోటి చేసేదానికోసంగా పెట్టారన్నమాట. అదేవిధంగా డాక్ట్రిన్ ఆఫ్ కాంపెన్సేటరీ జ్యూరిస్ప్రుడెన్స్ అని ఒకటి మరి ఉంది. దాని ప్రకారం ఎవరైనా ఒక విక్టిమ్కి అన్యాయం జరిగితే ఈ రిట్స్ ద్వారా రెమెడీ ఇచ్చేటప్పుడు వాళ్ళకి జరిగినటువంటి అన్యాయానికి నష్టంగా డబ్బు కూడా చెల్లించే అవకాశం మరి ఉంది. కాబట్టి ఆర్టికల్ 32 కింద సుప్రీంకోర్టు వారికి కాంపెన్సేషన్ ఇచ్చే అధికారం కూడా ఉంది. ఇప్పుడు రుదుల్ షా వర్సెస్ ద స్టేట్ ఆఫ్ బీహార్ ఈ కేసులో మరి అటువంటి కాంపెన్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది 1983 4 SCC పేజ్ 141. ఇది మనం చూసుకోవచ్చు. ఆర్టికల్ 32 కింద ఇచ్చేది ఏంటంటే రిట్ రెమెడీ అది డైరెక్షన్స్ ఆర్ ఆర్డర్ అండ్ రిట్స్. అదేవిధంగా ఆర్టికల్ 32 వచ్చి ఫండమెంటల్ రైట్, 226 వచ్చి కాన్స్టిట్యూషనల్ రైట్, హీబియస్ కార్పస్, మ్యాండమస్, క్వో వారెంటో, ప్రొహిబిషను, సెరిటెరాయి ఇవన్నీ కూడా ఇందాక చెప్పిన విధంగా మరి తీర్పులు రిట్ జ్యూరిడిక్షన్ కింద ఇవ్వచ్చు. ముఖ్యమైన విషయం సుప్రీంకోర్టు వారు 32 కింద మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళే హక్కుని 32లోనే ఇచ్చిన నిబంధన ప్రకారం ఎమర్జెన్సీ ఉన్నప్పుడు అమలుపరచుకోకుండా ఉన్నది. కానీ 226కి అటువంటిది లేదండి. 226 కింద ఎమర్జెన్సీ పీరియడ్లో కూడా మీరు హైకోర్టులో మీ యొక్క హక్కులు భంగం కలిగినప్పుడు వెళ్ళవచ్చు. అందువల్ల ఎమర్జెన్సీ 1977లో ఉన్నప్పుడు చాలామంది హైకోర్టులకి ముఖ్యంగా ఒక ప్రముఖ నాయకుడు మరి వాళ్ళు నిర్బంధించినప్పుడు బాంబే హైకోర్టుకి ఒక ప్రముఖ లాయరు, స్వాతంత్ర సమరయోధుడు ఆయన వచ్చి వీరి కోసం బెంగళూరు కర్ణాటక హైకోర్టులో పోరాడి ఆయన నార్త్ అయినా కానీ ఇక్కడికి సౌత్కి వచ్చి మరి న్యాయం చేశారు. అది మీకు అందరికీ తెలుసు. మీరు అది చూసుకొని చరిత్ర చెప్తుంది, చూడండి అది. అందువల్ల సుప్రీంకోర్టుకి అయితే జ్యూరిడిక్షను భారతదేశం మొత్తానికి ఉంది. హైకోర్టుకి అయితే లేదు, వాళ్ళ హైకోర్టు పరిమితిలోనే ఉంటుందన్నమాట. కాకపోతే ఇందాక చెప్పిన విధంగా మ్యాండేటరీ సుప్రీంకోర్టు వాళ్ళు ఇక వాళ్ళకి వేరే అవకాశం లేదు, ఖచ్చితంగా మనకు న్యాయం చేయాల్సిందే. కాబట్టి ఈరోజు మనము తెలుగులో పార్ట్ 2లో మనకు ఉన్నటువంటి రాజ్యాంగంలో ఉన్న రెమెడీస్ అన్నిటి గురించి కూడా మనం చర్చించుకున్నాము. దీన్ని తప్పక మీరు దీని యొక్క వివరాలన్నీ తెలుసుకొని మీకు ఈ వీడియోలో ఉన్న చెప్పినటువంటి విషయాల ద్వారా మీరు ఎక్కువ వివరాలు తెలుసుకున్నారు. కాబట్టి మీకు తప్పక ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరియు ఇతరులకు చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి. ధన్యవాదాలు. నమస్కారం.